ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసం ఎలా మొదలైందో తెలుసా? పూర్వం జనమేజయుడు మరియు పౌష్యుడు అనే ఇద్దరు రాజులు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర వేదుడనే బ్రాహ్మణుడు పౌరోహితునిగా ఉండేవాడు. ఈయన శిష్యుడు ఉత్తంకుడు. ఉత్తంకుడు గురువు దగ్గర విద్యలన్నీ నేర్చుకొని కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత గురుదక్షిణ ఇవ్వాలనుకుంటాడు. అప్పుడు గురుగారి భార్య ఆమెకు మహారాణి గారి చెవి కుండలాలు కావాలని అడుగుతుంది. ఉత్తంకుడు సరే అని పౌష మహారాజుని సమీపించి తన కోరికను నివేదించగా మహారాణి అతడిని యోగ్యునిగా తలచి ఉత్తంకుడికి తన కుండలాలను అందిస్తూ, తక్షకుడు అనే నాగరాజు వీటి కోసం ఆశపడుతున్నాడు, జాగ్రత్త అని చెప్తుంది. ఉత్తంకుడు మార్గ మధ్యలో ఒకచోట కుండలాలను గట్టున పెట్టి నీటి కొరకు మడుగులోకి దిగుతాడు. ఈ గ్యాప్లో తక్షకుడు వచ్చి ఆ చెవి కుండలాలను ఎత్తుకెళ్తాడు. దీంతో ఉత్తంకుడికి కోపం వచ్చి ఇంద్రుడు పంపిన వజ్రాయుధంతో నాగలోకం వరకు వెంబడిస్తాడు. దీంతో తక్షకుడు భయపడి చెవి కుండలాలను తిరిగి ఇచ్చేస్తాడు. ఉత్తంకుడు వాటిని గురుపత్నికి సమర్పించి బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు. అయితే ఈయనకి ఇంకా తక్షకుడి మీద కోపం తగ్గదు. సో రివెంజ్ తీసుకోవాలనుకుంటాడు.